అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో ఓర్పుగా ఉంటే మార్పు అదే వస్తుంది. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరం. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ కూడా ఉన్న దగ్గరే ఉండిపోతాడు, ఎదగలేడు. బాధ నుండి పుట్టే ప్రతి మాట కూడా చాలా శక్తివంతమైనది. కాని వాళ్ళు చేసే మోసం కంటే అయిన వాళ్ళు చేసే మోసం గుండెను పిండేస్తుంది, ఎక్కువ బాధ పెడుతుంది. నీవు పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. కానీ జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని నిలిస్తేనే నీకు విజయం సొంతమవుతుంది. ఎవరైనా సరే నీకన్నా కాస్త కింద కూర్చున్నంత మాత్రాన అది వారి స్థాయి అని భావించవద్దు. మిమ్మల్ని గౌరవించని వాళ్ళని కూడా నువ్వు గౌరవించి చూడు, నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బైనా, ఏదైనా సరే ఇవ్వాలి, ఇచ్చి పుచ్చుకోవాలి. ప్రేమ అనేది ఒక వ్యసనం. ఆ ప్రేమకు ఒక్కసారి బానిస అయితే మాత్రం మరణం వరకు మర్చిపోవడం చాలా కష్టం. ఈ రోజుల్లో వ్యక్తిగత స్వార్థం చేసే పోరాటాలే తప్ప నలుగురికి మేలు చేసే పోరాటాలు అస్సలు లేవు. మౌనంలో అద్భుత శక్తి ఉంటుంది. అత్యున్నత ఆలోచనలు మౌనం నుండే ఉద్భవిస్తూ ఉంటాయి. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి. అప్పుడే నీకు జరగాల్సిన పనులు చక్కగా జరుగుతాయి. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకుండా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి శాశ్వతమని భావించు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నీవు గ్రహించినప్పుడు నీ జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. పొగడ్త కంటే విమర్శలే విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకి కమ్మిన ధర్మపు పొరల్ని తొలగించి మనలోని లోపాలని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి, మాట్లాడే తీరును బట్టి అర్థమవుతుంది. సాధ్యం కాదు అనుకుంటే నీ ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. జీవితంలో నీవు మోసే బరువు బాధ్యతలు తగ్గాలని కోరుకో. వాటిని భరించే శక్తి, సామర్థ్యాలను కావాలని కోరుకో. ఎవరి రాత ఎవరు రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళను హేళన చేయకూడదు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలియదు కదా. గొడవ పడటానికి తెలివి, సంస్కారం, అనుభవం ఇవేవీ అవసరం లేదు. గొడవ రాకుండా పరిష్కరించుకోవడానికి మాత్రం తెలివి, సంస్కారం, అనుభవం చాలా అవసరమవుతాయి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టం ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. కానీ ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. నిజం అనేది గడిచేలోపు అబద్ధం 1000 మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది. అబద్ధం చేసిన ప్రయాణంలో నిజం గడప దాటిన మరుక్షణం మొత్తం శూన్యమవుతుంది. జీవితంలో మంచి రోజులు లేవని, చెడ్డ రోజులకు తావులేదని కావాలని ఓపిక, ధైర్యం, కృషి మరియు పట్టుదల ఏదైనా సరే నీది కాదు. అది తెలిసాక ఎంత దూరంలో ఉంటే అది వెలకట్టలేని వస్తువైనా సరే, మనిషి అయినా సరే నీది కాదు అని తెలిసి కూడా ఆశపడడం అవివేకం అవుతుంది. జీవితంలో గెలుస్తామా ఓడుతామా అనేది ముఖ్యం కాదు మిత్రమా. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది ముఖ్యం.
గెలుపు కంటే పోరాటమే గొప్పది. జీవితమంతా ఈ ఎగుడు దిగుడు మార్గంలో ఉంటుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరుగా కాకుండా, కిందకి వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికి రాని ఆలోచనలు తప్ప అజ్ఞానిగా మారిపోతారు. మీ అందాన్ని చూసి లేదా మీ సంపదను చూసో మిమ్మల్ని కోరుకునే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. జీవితంలో అబద్ధం చెప్పే వాడిని క్షమించవద్దు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వాడిని జీవితంలో క్షమించకూడదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా మాత్రమే కనిపిస్తుంది. అనుభవే మనిషి గుణపాఠం అవుతుంది. అడవిలో తిరిగే పులిని నమ్మవచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మవచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాడి నీడను కూడా అస్సలు నమ్మకూడదు. జీవితంలో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన జీవితంలో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నీ శరీర రంగును చూసి గర్వపడవద్దు. చీకటిలో అందరి రంగు ఒకటే. నీ డబ్బును చూసి మురిసిపోకు. మృత్యు ఒడిలో అందరూ ఒకటే. ప్రపంచంలో చీకటి అంతా ఏకమైతే ఒక దీపం వెలుగును దాచలేము. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది. ఎవరు సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవ్వరికీ ఉండదు. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి, మోయలేనన్ని బాధలు పెట్టి, మర్చిపోలేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్నో ఆటలు ఆడుతూ ఉంటాడు ఆ దేవుడు. ఎక్కువ డబ్బు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ రోజుకు ఒక్కసారైనా తన క్షేమం అడిగే తెలుసుకునే భర్తను ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యానికి మించిన ఆయుధం లేదు. అనుమానాలు అందరికీ ఉంటాయి, కానీ కొందరు అడిగి తెలుసుకుంటారు, కొందరు మోస్తూ తిరుగుతారు, అంతే తేడా. ఇష్టం ఎక్కువ ఉన్నవారి మీద కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన ప్రేమే కదా. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలదించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. ఒకటి కింద పనిచేస్తున్నందుకు ఎప్పుడూ సిగ్గుపడకు. ఎందుకంటే ఇక్కడ సిగ్గు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారులే. శ్వాస ఉన్నంత వరకు మనిషికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏ సమస్య లేనప్పుడు సంతోషంగా ఉంటాను అనుకుంటే మనం సంతోషంగా ఉండేది సమాధిలో మాత్రమే. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెబుతారు, కానీ అస్సలు నమ్మొద్దు. అది అవకాశం రూపంలో వస్తుంది. దాన్ని వెంటాడి సొంతం చేసుకోవటాలి, అప్పుడే అదృష్టం వస్తుంది. అంతేకాని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే అదృష్టం అనేది తలుపు తట్టడం కాదు కదా, మన దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి ప్రయత్నం చేయాలి, ప్రతి అవకాశాన్ని వదులుకోవాలి. కష్టపడి పనిచేసినప్పుడు, ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు విజయం నీ సొంతమవుతుంది. విన్నారు కదా అండి. ఈ శ్రీకృష్ణ సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.